ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చర్మి. సోషల్ మీడియాలో అయ్యే స్కామ్స్, అదేవిధంగా మీ ఫోన్స్కి ఓటీపీస్ వచ్చి మాకు షేర్ చేయండి అని ఎవరైనా కాల్ చేస్తే వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయడం లేదా సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయడం చేయండి. మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి. సో న్యూస్లోకి వెళ్తే విశాఖలోని పిఎం పాలెంలో భర్తని చంపేసింది ఓ భార్య. కామనే కదా, ఇందులో కొత్తగా ఏముంది, ఈ మధ్యకాలం చాలానే చూస్తున్నాం అంటారు. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏందో తెలుసా? రమ్య అనే అమ్మాయి, నాగరాజ్ అనే అబ్బాయి పెళ్ళయింది, మంచిగా ఉన్నారు, మస్తు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. 3 పువ్వులు 6 కాయలండగా ఉందేలా జీవితం. అయితే ఓ రోజు ఈ నాగరాజు వాళ్ళ ఫ్రెండ్ని పరిచయం చేశాడు. సరే పరిచయం చేశాడు కదంటే, హాయ్ అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా అని ఆ ఫ్రెండ్షిప్, ఈ నాగరాజుకి వాళ్ళ ఫ్రెండ్కి ఉన్న ఫ్రెండ్షిప్ కాస్త రమ్యకి ఆ అబ్బాయికి కుదిరింది. ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది, ప్రేమ కాస్త వ్యామోహంగా మారింది, ఆ వ్యామోహం కాస్త భర్తని చంపాలి అన్న కోపం వరకు వెళ్ళిందనమాట. సో ఆ కోపం మీద ఈ భార్య ఏం చేసిందో తెలుసా? మహానుభావురాలు, నిజంగా సిఐడి చూసిన వాళ్ళు కూడా ఈ కేసుని సాల్వ్ చేయలేరు అనిపించింది, ఎందుకంటే అంత దారుణం అనమాట. అయితే ఈ మధ్యకాలంలో ఎలా చూస్తున్నాం, అబ్బాయిలను చంపేసి ఎక్కడొక దగ్గర పడేయడము, లేకపోతే చిన్న చిన్న డ్రమ్ములలో పెడుతున్నారు, లేకపోతే ఉడకబెడుతున్నారు, ఇవన్నీ వింటుందంటే అబ్బా అమ్మో ఇదేం తలకాయ నొప్పిరా నాయన అనిపిస్తుంది కదా. ఈమె తినండి, ఇప్పుడు భర్తను చంపేసింది. వాళ్ళ ఊర్లో కొంత దూరంలో చేపల చెరువు ఉందట. ఆ చేపల చెరువు దగ్గర 10 ఎలుకలు తెచ్చిన వాసన వస్తుంది, 24/7 కంపు వాసన వస్తుందంట అక్కడ. ఆ వాసన వచ్చే ప్లేస్లో భర్త శవాన్ని అక్కడ పూడ్చేసింది. పూడ్చేయడంతో నార్మల్గా ఇన్ని రోజుల పాటు ఆ భర్తకి సంబంధించి వీళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అదే క్రమంలో వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఒకరోజు వెళ్ళి నా భర్త మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కూడా 40 డేస్ వెతికిరంట. 40 రోజులు వెతికిన తర్వాత సరే మొత్తం ఊరంతా గాలించినాం కదా, ఒకసారి జంగల్లోకి కూడా వెళ్ళి చూద్దాము అని ర్యాండమ్గా జంగల్లోకి వెళ్ళి చూస్తే ఆ చెరువు పక్కన కుళ్ళిపోయి కనిపించిందంట శవం. ఇక కనిపించిన వెంటనే ప్రతి ఒక్కరు, ఆ శవం చూసిన వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు. ఎందుకంటే తన ప్లాన్ ఏంటో తెలుసా? ఇప్పుడు చేపల దగ్గర ఓ మనిషి శవానికి సంబంధించి కానీ ఏదన్నా ఇంకొక వేరే వస్తువు పెట్టినా, వేరే ఎంత సెంటర్ది పెట్టినా, ఏది పెట్టినా కూడా ఈ వాసనే ఎక్కువ వస్తుంది. ఆ వాసనతోని ఎవరూ కూడా ఇక్కడ మనిషిని మేము పాతి పెట్టామని కానీ, అక్కడ శవం ఉంది కానీ గుర్తుపట్టకూడదన్న ప్లాన్తో చేసిందనమాట. అయితే 40 రోజుల తర్వాత దొరికినప్పుడు అయ్యో మా ఆయన ఏంటి ఇలా అయిపోయాడు అని చెప్పేసి అప్పుడు డ్రామా స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు దొరకొద్దు కదా, దొరకకూడదని చెప్పేసి బీభత్సమైన డ్రామా క్రియేట్ చేస్తే పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చిందనమాట. అంటే నువ్వే వచ్చి కంప్లైంట్ ఇచ్చినావు, ఇంకోటి నీకెవరితోనే అక్రమ సంబంధం ఉందా లేదా ఏంటని అంతా పోలీసుల స్టైల్లో ఆరాధిస్తే, అవును నాకు మా భర్త వాళ్ళ ఫ్రెండ్తో నాకు అక్రమ సంబంధం ఉంది, అందుకోసం అని చెప్పి నా భర్తను నేను చంపినా అని చెప్పేసి అఫీషియల్గా కంప్లీట్గా ఇంకా పోలీసుల ముందే మొత్తం నిజం ఒప్పేసుకుంది. ఇక ఆమెని ఇప్పుడు పోలీసులు అయితే మొత్తం కస్టడీలోకి తీసుకొని జైల్లో వేయడానికి అయితే ఆలోచిస్తున్నారు. అయితే దీని మీద నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. చాలామంది సిటీలో ఉండే వాళ్ళ అమ్మాయిల్ని చాలామంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఊర్లో సిటీలో ఉన్న వాళ్ళకి సిగ్గులేదు, అదేమంటారు అడ్డమైన బట్టలు వేసుకుంటారు, బట్టల మీదకి వెళ్ళి ప్రతి ఒక్క దాని మీద జడ్జ్ చేస్తారు కదా. మరి మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఊర్లల్లో అయితే ఏం ఇట్లా అడ్డగోలుగా బట్టలు వేసుకోరు, చాతగానే అడ్డమైన వేషాలు వేయరు, పబ్బులు ఉండయి, బీచులు ఉండయి, ఏముండయి. మరి మీకు ఇలాంటి ఆలోచన మీకెందుకు? మీకు రావద్దు కదా అలాంటప్పుడు. మరి ఎప్పుడైనా సిటీలో ఉన్న అమ్మాయిలతో పోల్చుకోవడం అంతా పక్కకు పెట్టి ఫస్ట్ మనీలు చక్క పెట్టుకోవాలా, తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరి గురించి మీరు ముచ్చట పెట్టారు. ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత అక్కడున్న పోలీస్ ఆఫీసర్లు అన్న మాట ఏందో తెలుసా? నేను ఇన్ని క్రైములు చూసినా కానీ ఇంత పకడ్బందీగా, అంటే స్మెల్ రాకుండా కాపాడి దానికి సంబంధించి దాని తర్వాత కంప్లైంట్ కూడా ఈ మహానుభావురాలే ఇచ్చి మళ్ళీ ఏడుసుడు తుడుసుడు ఇదంతా కూడా ఈమెనే చేస్తుందని చెప్పేసి అక్కడున్న పోలీసులు కూడా షాక్ అయ్యారు అనమాట. అంత దారుణంగా చేసింది ఈ మహిళ. మరి ఈ ఘటన పైన మీరేమనుకుంటున్నారు? చాలామంది ఏంటంటే ఊర్లలో ఇవన్నీ జరగవు, ఓన్లీ సిటీలోనే జరుగుతాయి అనే వాళ్ళందరికీ కూడా ఈ మధ్య కాలంలో ఊర్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్, సిటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్, ఇది మార్పు అమ్మాయిలలో రావాలి అండ్ అబ్బాయిలలో రావాలి. అక్కడ ఊరా, పల్లెటూరా, లేకపోతే సిటీయా అనేది కాదు అక్కడ పాయింట్. జరుగుతుంది ఏంటి, అవి ఆగాలి అంటే ఖచ్చితంగా మన సైడ్ నుంచే మార్పు రావాలి. మరి ఈ ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. కీప్ వాచింగ్ మనం టీవీ.